కార్తీక పురాణం 12వ అధ్యాయం ద్వాదశి ప్రశంస. మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామవపు మహిమలను గురించి వివరించెదను విను మని వశిష్ఠ మహాముని ఈ విధముగా తెలియచేసిరి. కార్తీక సోమవారం నాడు ఉదయమనే లేచి కాలకృత్యములు తీసుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచనము చేయవలెను. తరువాత శక్తి కొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసముండి సాయంకాలము శివాలయమునకు గాని విష్ణాలయముకు గాని వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకొని పిమ్మట భోజనం భుజించవలెను. ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయేగాక మోక్షము కూడా పొందెదరు. కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల నా వ్రతము ఆచరించినచో 100 రెట్లు ఫలితము కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణ ఉపవాసము ఉండి ఆ రాత్రి విష్ణుఆలయముకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన 1,000,000 యజ్ఞాల ఫలితము కలుగును. ఈ విధముగా చేసిన వారాలను సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి 1,000,000 బ్రాహ్మణులకు భోజనము దానము చేసినంత పుణ్యము కలుగునో దానికంటే అధికమైన పుణ్యము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణు శేషపానుపును నుండి లేచును గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతమును విష్ణువునకు ఇష్టమైన ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకములో స్వర్గ సుఖములు అందుకొనురు. కార్తీక శుద్ధ పాడ్యము రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపము ఉంచి వారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపవేతములు దక్షిణతో బ్రాహ్మణుడికి దానమిచ్చిన వారు ఇహపర సుఖములను పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణుడికి దానమిచ్చిన ఎడల 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలితము కలుగును. దీనికి ఉదాహరణముగా ఈ కథ కలదు, శ్రద్ధగా ఆలకింపుము. సాలగ్రామ దాన మహిమ. పూర్వము అఖండ గోదావరి నది తీరమందలి ఒకానొక పల్లె ఉండెను. ఒక వేశ్యుడు నివసించుచుండెను. వాడు మిగులు దురాశపరుడే. నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా విర్రవీగుతూ ఉండేవాడు. ఒక్కరోజు కూడా ఉపవాసమే చేయక పరుల ద్రవ్యము నెటుల అపహరించెను యని తలంపుతో కుత్సుహ బుద్ధితో కలిగి కాలము గడుపుచుండెను. అతడు ఒకనాడు ఒక గ్రామమునకు సమీపమునున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణుడుకు తన వద్దనున్న ధనమును అప్పు ఇచ్చెను. మరి కొంతకాలమునకు తన సొమ్ము తనకి ఇమ్మని అడగగా ఆ విప్రుడు, అయ్యా, తమకియ్యవలసిన ధనము 1 నెల రోజుల గడువులో ఇవ్వగలను. మీ రుణము ఉంచుకోను. ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మమైనా మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనెను. ఆ మాటలకు కోమాటి మండిపడి, అట్లు వీలు లేదు. నా సొమ్ము నాకిప్పుడే ఇవ్వవలెను. లేని ఎడల నీ కంఠమునకు నరికి వేయుదును అని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుడు కంఠమును కోసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయెను. ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకొందామని జడిసి తన గ్రామమునకు పారిపోయెను. బ్రాహ్మణుడు హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాపం పట్టినది. కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరి కొన్నేళ్లకు మరణించెను. వెంటనే యమదూతలు
వచ్చి అతనిని తీసుకుపోయి రౌరవాది నరకములు బడవ ద్రోసిరి. ఆ వయసునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనము దాన ధర్మాలు చేయుచు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకే చెట్టు నార్చించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులకు సంతోషపెట్టిరి. మంచి కీర్తిని సంపాదించుకొనెను. ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారియగు నారదులు వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేచేసిరి. ధర్మవీరుడు నారదులు వారికి సాష్టాంగ దండం ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి ఆర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించినది. నేను ధన్యుడును. నా జన్మ తరించినది. నా ఇల్లు పావనమైనది. శక్తి కొలది నే చేయు సత్కార్యములు స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుము అని సవినయుడే వేడుకొనెను. అంతా నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీర, నేను నీకొక హితము చెప్పెదను కనుక వచ్చితివి. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏమి చేసినను అత్యంత ఫలం కలుగును. 4 జాతులలో నే జాతివారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైన చేరుడైన పవిత్రమైన వ్యభిచారి అయిన కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మమందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకంలో మహా నరకము అనుభవించుచున్నాడు. అతని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు. అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనుము అని చెప్పెను. అంతటా ధర్మవీరుడు, నారద మునివర్య, మెడల వెనుకటి జన్మలందు ఈ జన్మ ముందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకంలో మహా నరకము అనుభవించుచున్నాడు. అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు. అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనుము అని చెప్పెను. అంతటా ధర్మవీరుడు, నారద మునివర్య, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఇంటిని. అటువంటి దానములు చేయక నా తండ్రికి మోక్షము కలుగనప్పుడు సాలగ్రామం అనే జాతిని దానము చేసినంత మాత్రమున ఆయన మెట్ల ఉద్ధరింపబడతాడు సంశయము కలుగుచున్నది. దీనివలన ఆకలిగొన్న వారి ఆకలి తీరున, దాహంగా ఉన్నవారిని దాహం తీరున కాక ఎందులకు దానము చేయవలయును? నేని సాలగ్రామ దానము మాత్రము చేయజాలనని నిష్కరముగా పలికెను. ధర్మవీరుని అవివేకమునకు విచారించి, వేశ్యుడ, సాలగ్రామమున శిల మాత్రముగా ఆలోచించితివి. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలము గొప్పది. నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తిని గావించు. నెంచి వేసి ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడిలిపోయెను. ధర్మవీరుడు తన బలము గలవాడే యుండియు దాన సామర్థ్యములు కలిగి ఉండియు కూడా సాలగ్రామ దానము చేయలేక కొంతకాలమునకు అతడు చనిపోయెను. నారదుడు హితబోధను పెడచెవిన పెట్టుట చేత మరణానంతరం 7 జన్మలయందు పులియే పుట్టి, మరి 3 జన్మందు వారమై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించి ఉండెను. అట్లు జరిగిన తరువాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలమున రాగా ఆ పేద బ్రాహ్మణకు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేసెను. పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను. చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టములు సంభవించినది. తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించితిరి. పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలము దారబోయ
చేను ఆ రోజు కార్తీక సోమవారం అగుట చేయవలన ఆ సాలగ్రామ దానము ఫలముతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలమును సకల సౌఖ్యముతో జీవించి జన్మాంతరమును స్వర్గమును కలిగిరి. మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుడి ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచు ముక్తి నందెను. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము ఇంతింత కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవు ఆ సాలగ్రామ దానము చెయ్యుము. ఇట్లు స్కాంద పురాణాంతర్గతి వశిష్ఠ ప్రోక్తి కార్తీక మహాత్మ్యమందలి ద్వాదశాధ్యాయము 12వ రోజు పారాయణం 12వ అధ్యాయం సమాప్తం. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.